క్యాలమ్ మిల్స్ కనిపిస్తున్నాడు కదా, స్కాటిష్ యూట్యూబర్. ఆయన మార్చిలో పాకిస్తాన్ వెళ్ళినప్పుడు లాహోర్లో అనార్కలి బజార్లో ఈ అమ్మాయిని చూశాడు, జ్యోతి మల్హోత్రా. ఆమె చుట్టూ ఒక 5-6 గన్మెన్ విత్ AK-47. వాళ్ళు ఉగ్రవాదుల, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పెద్ద తేడా లేదనుకోండి, ఇద్దరు ఒకటే. యూనిఫామ్ తీసేస్తే ఉగ్రవాదులు, యూనిఫామ్ వేసుకుంటే ఆర్మీ వాళ్ళు. సో ఆ విషయం పాపం అతనికి తెలియక వాళ్ళు ఆర్మీ వాళ్ళు అనుకున్నాడు. అవగాహన లేదు కాబట్టి ఆయన ఏదో సరదాకి వెళ్ళాడు, లాహోర్ టూర్ చేద్దామని వెళ్ళాడు. అక్కడ జ్యోతి మల్హోత్రా చుట్టూ ఈ ఉన్న విషయాన్ని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ది VIP లైక్ ట్రీట్మెంట్ దట్ జ్యోతి రిసీవ్డ్ ఇన్ పాకిస్తాన్ హ్యాస్ రైజ్డ్ మెనీ ఐబ్రోస్ నవ్ అని అంటూ అతను ఇంకా ఏమన్నాడంటే, మిల్స్ ఆల్సో ఇంటరాక్టెడ్ విత్ జ్యోతి వెన్ ది లాటర్ ఇంట్రడ్యూస్డ్ హర్సెల్ఫ్ యాజ్ అన్ ఇండియన్ వ్లాగర్ కవరింగ్ పాకిస్తాన్ అండ్ ఆస్క్డ్ హిమ్ ఇఫ్ హీ హ్యాస్ ఎవర్ విజిటెడ్ ఇండియా. ఈయన మాట్లాడాడు ఆవిడతోటి, పరిచయం చేసుకుందట ఆమె. నేను జ్యోతి మల్హోత్రా, మాది ఇండియా, నేను వ్లాగర్ని, నువ్వు ఎప్పుడైనా ఇండియా వచ్చావా అని అడిగిందట. జ్యోతి మల్హోత్రా, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ గర్ల్ ఐ మెట్ ఇన్ లాహోర్ ఆన్ ద స్ట్రీట్స్. లాహోర్లో అనార్కలి బజార్లో ఆమెను కలుసుకున్నాడంట. ఇండియా హాస్ నౌ అరెస్టెడ్ హర్ అండ్ అక్యూజ్డ్ హర్ ఆఫ్ ఎస్పియోనైజ్ అండ్ బీయింగ్ ఎ స్పై పాసింగ్ సీక్రెట్స్ ఆఫ్ ఇండియా టు పాకిస్తాన్. ఆ విషయం కూడా చెప్పాడు. దానికి సంబంధించి వీడియో కూడా రిలీజ్ చేశాడు ఆయన, స్కాటిష్ యూట్యూబర్ క్యాలమ్ మిల్స్. ఆయనకి క్యాలమ్ అబ్రాడ్ అనే ఒక యూట్యూబ్ కూడా ఉంది, దాంట్లో మనం చూడొచ్చు. Apparently she has been coming back and forth from Pakistan to India with ease. It's usually very difficult for an Indian to go to Pakistan and vice versa, but she has been doing this with ease. చాలా ఏదో చాలా క్యాజువల్గా ఏదో పక్క స్ట్రీట్కి వెళ్ళిపోయినట్టు ఆవిడ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. బట్ వీ నో ఇండియా పాకిస్తాన్ మధ్య అంతటి గొప్ప సంబంధాలు అయితే లేవు, అంత ఈజీ కూడా కాదు. బట్ ఆవిడ ఆ ఈజినెస్ ఎలా ఉందనే దాని మీద ఇతను కూడా ఐబ్రోస్ ఎగరేసి మరీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు, కళ్ళు ఎగరేసి మరి. The Indian government are saying that she fell into the honey trap and that she has been passing secrets of India to Pakistan. I've seen some people saying, is it only because she is speaking positively about Pakistan that the Indian government is doing this? It is very interesting. Mill says in a video on YouTube. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు, ఎందుకంటే ఈ తరహా ఆవిడ ఎలా చేస్తోంది ఏంటి అర్థం కావట్లేదు. అసలు ముందర గవర్నమెంట్ చెప్తుంది, ఇంతవరకు మనకు అందరికీ తెలిసిన కదా. తెలియని కథ ఏంటంటే, ఈ స్కాటిష్ యూట్యూబర్ క్యాలమ్ మిల్స్ జ్యోతి మల్హోత్రాతో మాట్లాడిన తర్వాత హీ హ్యాస్ డెవలప్డ్ ఏ కాంటాక్ట్ విత్ ఏ కీ మ్యాన్, ఇంకంతకుమించి చెప్పకూడదు, ఇన్ వైజాగ్. అతను ఉత్తర భారతదేశానికి చెందినవాడు, అతను కూడా హర్యానాకి చెందినవాడు. వైజాగ్లో ఉన్న ఒక ఇంపార్టెంట్ వైటల్ ఇన్స్టాలేషన్లో పనిచేస్తున్నవాడు, చాలా కీ పోస్ట్లో ఉన్నవాడు. ఇంతకుమించి వివరాలు చెప్పడం భావ్యం కాదు. సో ఇప్పుడు ఆ విషయం ఐబీకి తెలిసింది, ఇంటెలిజెన్స్ బ్యూరోకి. అతనేంటి ఎడిట్ చేసి ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పాడు. నన్ను అనార్కలి బజార్లో కనిపించింది, యాజ్ ఇఫ్ ఈ సలీం, ఆవిడ అనార్కలి అన్నట్టు మేము ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఎవరు మానా వాళ్ళు వచ్చేసాం. కాకపోతే ఆవిడ ఇలా దేశద్రోహానికి పాల్పడుతోంది, గూఢచర్యానికి పాల్పడుతోంది అనే విషయం నాకు ఇండియన్ గవర్నమెంట్ ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత కానీ నాకు తెలియలేదు, ఆమెను జ్యుడిషియల్ కస్టడీలోకి వెళ్ళింది. బట్ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత డ్యూరింగ్ దయర్ ఇంటరాక్షన్ ఈ క్యాలమ్ మిల్స్కి ఆవిడ ఇచ్చిన కాంటాక్ట్, వైజాగ్లో ఇచ్చిన కాంటాక్ట్ ఒక చాలా వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్, నాట్ పొలిటికల్, హీఈస్ ఎ పొలిటికల్ మ్యాన్. అతనితో జ్యోతి మల్హోత్రాకి ఉన్న ఒక అవినాభావ సంబంధం, అవినాభావ విత్ ఇన్ కోట్స్, ఇంకా అంతకుమించి ఇది కూడా మాట్లాడకూడదు, ఎడిట్ చేసి చెప్తున్నా. తో ఆ మనిషి, ఆ VIP వెరీ ఇంపార్టెంట్ పర్సన్, అతి ముఖ్యుడితోటి ఈ స్కాటిష్ మ్యాన్ యూట్యూబర్ ఒక రిలేషన్ డెవలప్ చేసుకున్నాడు. ఇతనికి 33 ఏళ్ళు, అతనికి 45 ఏళ్ళు. అంతవరకు ఐబీ దగ్గర సమాచారం ఉంది. అతను ఎవరు అనేది తెలుసుకోవడానికి ఈ స్కాటిష్ యూట్యూబర్ని ప్రస్తుతం భారత ప్రభుత్వం ఇండియాకి పిలిపించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఆల్రెడీ రోడ్ టు స్కాట్లాండ్. ఇతన్ని కొంత అంటే అంతర్జాతీయ నిబంధనల ప్రకారం మాకు అప్పచెప్పాలి, చిన్న ఇంట్రాగేషన్ ప్రాసెస్ ఉంది, మళ్ళీ మీకు అప్పచెప్తాము, ఆ అండర్టేకింగ్ మేము ఇస్తామని చెప్పేసి. ఎందుకంటే ఒక నెక్సస్ బిల్డ్ అయింది. జ్యోతి మల్హోత్రా, వైజాగ్లో ఉన్న VIP అండ్ దిస్ స్కాటిష్ మ్యాన్. అతను పర్పస్ఫుల్లీ ఇన్వాల్వ్ అయ్యాడా లేక ఆ కుట్రకోణంలో తెలియకుండా ఇరుక్కున్నాడా? బట్ ఇవన్నీ ఐబీ ఇంటెలిజెన్స్ బ్యూరో తెలుసుకోవాలి. కారణం ఏంటంటే ఇవాళ ఈస్ట్ కోస్ట్లో ఉన్న వైజాగ్ చాలా ఇంపార్టెంట్. 1971లో అక్కడే మనం ఘాజీని కూల్చేసాం, పాకిస్తాన్ ఘాజీని. ఇవాళ పాకిస్తాన్ తాత్కాలికంగా వెనక్కి తగ్గుండొచ్చు కాక, బట్ ఒక కుట్రదారుణ్ణి అలాగే ఒక టెర్రరిస్ట్ని మనం అంత తక్కువ అంచనా వేయలేం.
వాడు ఎటు నుంచి వచ్చి కొడతాడు. ఆ స్కాటిష్ మ్యాన్కి వైజాగ్లో ఉన్న ఆ వీఐపీకి ఉన్న సంబంధం ఏంటి, ఏమన్నా ఇంపార్టెంట్ డిఫెన్స్ వైటల్ ఇన్స్టలేషన్స్కి సంబంధించి ఏమన్నా చర్చలు జరిగాయా, ఆ సీక్రెట్స్ ఏమన్నా కనుక్కోమని ఇతనికి ఏమన్నా జ్యోతి మల్హోత్రా చెప్పిందా, అతను అధాటున కేవలం ఇంతమంది ఆమెతో ఇంటరాక్ట్ అయినా అతను ఒక్కడే ఆమె చుట్టూ ఉన్న ఒక 5-6 ఆర్మ్డ్ AK-47 ఉన్న పాకిస్తాన్ ఆర్మీయో లేకపోతే ఆ యూనిఫామ్ తీసేస్తే వాళ్ళు ఉగ్రవాదులు ఎలాగో పెద్ద తేడా ఏం లేదు, వాళ్ళు ఇతనికి తెలియదు, మొత్తానికి ఉన్నారు. ఆమెతో ఎందుకు అంత చురుగ్గా ఇంటరాక్ట్ అయ్యాడు, ఆవిడ ఏం చెప్పింది, ఆవిడ చెప్పిన తర్వాత ఈయన వైజాగ్లో ఉన్న ఆ వీఐపీ తోటి కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ఎవరిని పంపించాడు, తానైతే రాలేదు. అతని పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ ఇండియన్ ఎయిర్ ఫోర్సు అలా చెక్ చేసింది, భారత రక్షణ వ్యవస్థ మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లను జల్లెడ పట్టింది. ఇతనేమన్నా ఇండియా విజిట్ చేశాడు ఈ మధ్యకాలంలో ఒక టూరిస్ట్గా, వ్లాగర్గా కూడా అతను విజిట్ చేయలేదు. బట్ ఒక ఇంపార్టెంట్ కాంటాక్ట్ తోటి అయితే ఎస్టాబ్లిష్ అయ్యాడు. ఆ కాంటాక్ట్ ఇచ్చింది జ్యోతి మల్హోత్రా. జ్యోతి మల్హోత్రా అతనికి ఒక మిషన్ అప్ చెప్పింది, కొన్ని అన్నీ తాను చేయలేదు కాబట్టి కొన్ని నువ్వు చేయాలని చెప్పేసి అని ఐబీ దగ్గర సమాచారం. దాంట్లో వాస్తవం ఉందా, ఎంత ఉంది, ఒకవేళ వాస్తవం ఉంటే దాని డెన్సిటీ ఎంత, అవన్నీ అతన్ని పిలిపించి విచారిస్తే కానీ కాదు. కానీ మనకు కొన్ని పరిమితులు ఉన్నాయి. వేరే దేశానికి చెందిన వ్యక్తిని జస్ట్ బికాజ్ ఆఫ్ ఎ సస్పిషన్ వీ కెనాట్ కాల్ ఫర్ అన్ ఇంట్రాగేషన్. రండి వచ్చి మిమ్మల్ని ఇంట్రాగేట్ చేస్తామంటే ఎవరు ఈ వేసుకొని వెంబడే మేళతాళాలతోటి ఇక్కడికి రారు. దానికి ఒక ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్ ఉంటుంది. మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి చెప్పింది. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏం చేసిందంటే వాళ్ళతోటి స్కాట్లాండ్ తోటి ఇంటరాక్ట్ అయింది. ఇంటరాక్ట్ అయిన తర్వాత మరి దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఉంటాయి. ఆ ప్రోటోకాల్స్ అన్నీ గనక ఫుల్ఫిల్ అయితేనే అతన్ని ఇక్కడికి పిలిపించే అవకాశం ఉంటుంది, అతని పిలిపించి మాట్లాడించే అవకాశం లేదా ఇంటరాగేట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ కాలస్ మిల్స్ ఎందుకంత పర్టికులర్గా జ్యోతి మల్హోత్రా గురించి చెప్పాడు, ఆమెలో ఇతన్ని ఆకట్టుకున్న అంశాలేంటి? ఎందుకంటే ఆ నెరేటివ్ ఎస్పినోజ్ అంటే సామాన్య వ్యవహారం కాదు, గూఢచర్యం. ఈ గూఢచర్యంలో మరి ఆమె గూఢచర్యానికి పాల్పడుతోందనే విషయం ఆ రోజే అతను పసిగట్టినప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు దాచాడు, ఇవాళ ఎందుకు మాట్లాడాడు? దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ టు బీ నోటెడ్ డౌన్. ఇవన్నీ కూడా ఈరోజు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆరాధిస్తోంది. ఆరా తీసి దీనికి సంబంధించిన సమాచారం పూర్తిగా డ్రాఫ్ట్ తయారు చేసుకున్న తర్వాత దెన్ ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేట్ చేయాలా, జస్ట్ మర్యాదపూర్వకంగా పిలిచి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో మాకు సహకరించండి అని, మీకు తెలిసిన విషయాలు షేర్ చేయండి అని అడుగుతారా? దానికి 2 దేశాల ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి కాబట్టి మరి వాళ్ళు అనుమతిస్తారా, అక్కడ ఏజెన్సీస్ అనుమతిస్తాయా? ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లేదా మన దేశానికి చెందిన ఐబీఏ స్కాట్లాండ్ వెళ్ళి అతన్ని వాళ్ళ ప్రజెన్స్లో, వాళ్ళ గవర్నమెంట్ ప్రజెన్స్లోనే, అక్కడుండే నిఘా సంస్థల ప్రజెన్స్లోనే అతన్ని విచారించే అవకాశం ఉందా? ఎందుకంటే చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ జ్యోతి మల్హోత్రా హ్యాస్ క్యాప్చర్డ్ త్రూ కాలస్ మిల్స్ ఇన్ విశాఖపట్నం. ఎవరా వీఐపీ? ఇవాళ అది చాలా కీలకమైన వ్యవహారం. ఎందుకంటే జాగ్రత్తగా మనం గుర్తు చేసుకుంటే సాంబా సెక్టర్లో 1978-79 మధ్య 100 మంది ఆర్మీ అధికారులని టోకున కొనేసింది పాకిస్తాన్. దాని మీద పెద్ద వివాదం, 20-30 కోట్ల కేసులు, చాలామంది సస్పెండ్ అయ్యారు, చాలామంది టార్చర్కి గురై హత్యగావించబడ్డారు, నడి రోడ్డు మీద వాళ్ళ సవాలు దొరికినాయి. చాలామంది ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్నారు మేము ఇన్నోసెంట్ అని చెప్పుకోవడానికి. సో పాకిస్తాన్ ఐఎస్ఐని కానీ పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కానీ మనం అంత తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ కన్ను వైజాగ్ మీద ఉంది. వైజాగ్లో జ్యోతి మల్హోత్రా ఎస్టాబ్లిష్ చేసుకున్న ఆ లింక్ ఏంటి, అది బయటపడాలంటే ఇతన్ని ఐబీ పిలిపించన్నా విచారించాలి, లేకపోతే అక్కడికన్నా వెళ్ళి ఆ ప్రభుత్వం నిఘా సంస్థల పర్యవేక్షణలో ఇతన్ని విచారించాలి. అప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయి.